వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. పక్కనే ఉన్న కూటమి నాయకుల ఫ్లెక్సీలను వదిలి వైఎస్ఆర్సీపీ నేతల ఫ్లెక్సీలు కడుతుంటే వద్దంటున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి నేతలకు ఒక రూల్, వైఎస్ఆర్సీపీ నేతలకు మరొక రూల్ ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. చెప్పండి ఏ పర్మిషన్ కట్టారు సార్? ఇప్పుడు హైవే కట్టారు, ఆ మెయిన్ రోడ్ లో పోల్ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఐదేళ్ళు కట్టారు. సార్ మీరు వెళ్ళండి, డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళండి. సార్ మీరు డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళండి. మా సార్ సీనియర్ ఆఫీసర్ ఆడసి ఫాలో అవుతాము. మీరు మా దగ్గర మాట్లాడిన పని ఏం లేదు. మీరు వెళ్ళండి, డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్తారా? నా చేతిలో పనేనా మీరు నిలబడి చేయించగలరు, కానీ నేను తీసిస్తే పర్యటన తీశారు. ఫ్లెక్సీలు తీసాడు సార్, అవి కూటమి ఫ్లెక్సీలు తీసేయండి. వైఎస్ జగన్ విశాఖ పర్యటనపై ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివ అమర్నాథ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కలవకూడదని రూట్ మ్యాప్ మార్చారని ఆరోపించారు. నకిలీ లిక్కర్ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాద్ధాంతం చేస్తున్నారన్నారు అమర్నాథ్. అంటే ఈ లెటర్ కానీ పర్మిషన్ తాలూకా సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ఇష్యూని అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని కలవకుండా ఉండడానికి చేసినటువంటి ఆలోచనగా ఇది కనబడతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి వారు ప్రతిపాదించినటువంటి రూట్ కూడా ఈరోజు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటన ముందుగా అనుకున్నటువంటి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక, కోరమనపాలెం, లంకెలపాలెం మీదుగా అనకాపల్లి కాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా అనకాపల్లి వెళ్ళేటువంటి రూట్ని ఏదైతే పోలీసులు ప్రతిపాదించారో దానికే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కానీ నేను మీ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పిలుపునిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. మీ తాలూకా బాధని చెప్పుకునేటువంటి దానికి ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర కానీ వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మొబిలైజేషన్ చేసామనుకోండి, సరే మొబిలైజేషన్ చేయొద్దు అని చెప్పడానికి, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తామని చెప్పి ప్రజలు చెప్తుంటే దాన్ని ఆపేటువంటి శక్తి మాకు లేదు. పోలీసు ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కలవకూడదని రూట్ మ్యాప్ మార్చారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ నర్సీపట్నం వచ్చి తీరుతారన్నారు కేకే రాజు. స్టీల్ ప్లాంట్ ఏదైతే పెద్ద సమస్య ఉందో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్ ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించకూడదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ, స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ కానీ, స్టీల్ ప్లాంట్ వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్న ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కల్పించకూడదనే ఉద్దేశంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులకి పెద్ద ఎత్తున అన్యాయం చేసే విధంగా స్టీల్ ప్లాంట్ మీద జరుగుతున్న ప్రైవేటీకరణ విషయంలో జరుగుతున్న ఏదైతే ప్రైవేటీకరణ వల్ల ఏదైతే నష్టపోతున్నారో, నష్టపోయే కార్మికులు కానీ, కార్మికుల కుటుంబాలు కానీ వారి సమస్యను కూడా చెప్పుకోలేకుండా, అవకాశం కూడా లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రూట్ని ఈరోజు కొత్తగా ఈ పోలీసు అధికారులు మార్చి పర్మిషన్ ఇవ్వడం జరిగింది.